వివరణ, దాని నియమాలు, అలాగే షిర్కు యొక్క భాగాలు, కుఫ్రు యొక్క భాగాలు, నిఫాక్ యొక్క భాగాలు, మరియు తౌహీద్ యొక్క భాగాలు అల్లా దయదలిస్తే నాకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలో నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా. 12 వరకు అండి ఇన్షాల్లా. అయితే ఇప్పుడు నేను ఏ క్లాస్ అయితే చెబుతున్నానో దీన్ని గనక ఒకసారి ప్రతి ఒక్కరూ ఇన్షాల్లా హృదయంతో గనక అర్థం చేసుకోగలిగితే తన జీవితంలో ఎప్పటికి కూడా షిర్కు అనేది ఒడిగట్టడం అనేది జరగదు సోదరులారా. అర్థమైందా? అయితే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. అయితే ఇప్పుడు లా ఇలాహా ఇల్లల్లా దీని అర్థం తెలుగులో చెప్తారా ఎవరైనా? లా ఇలాహా ఇల్లల్లా అంటే దీని అర్థం తెలుగులో ఎవరైనా చెప్తారా? ఎవరికి రాదా? ఎవరికి రాదా? చెప్పండి ఇన్షాల్లా. లా ఇలాహా ఇల్లల్లా అంటే అర్థం ఏంటి? అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు. ఇది మనము సర్వసాధారణంగా వింటూ ఉంటాము. ఓకేనా? లా అంటే లేదు, కాదు. ఓకేనా? ఇలాహా అంటే ఆరాధనకు అర్హులు. ఇల్లల్లా అంటే ఇల్లల్లా ఒక్క అల్లా తప్ప. ఒక్క అల్లా తప్ప. ఓకేనా? లా లేడు, కాడు, ఇలాహ ఆరాధనకు అర్హులు, ఇల్లల్లా ఒక్క అల్లాహ్ తప్ప. ఇందులో వచ్చేసి లా ఇలాహ ఇల్లల్లా ఇది వచ్చేసి నఫీ అంటారు. దీన్ని నఫీ అంటే తిరస్కరణ. ఇది వచ్చేసి ఇస్బాత్ అంటే స్వీకరణ. నఫీ అంటే ఏంటి? తిరస్కరణ. ఇస్బాత్ అంటే అంగీకరణ. సరే, ఇప్పుడు మీకు అర్థమవ్వాలంటే ఈ యొక్క పట్టికను మీరు బాగా చూడండి. లా ఇలాహా ఒక పార్టు, ఇల్లల్లా ఒక భాగం. అయితే ఇందులో మొదటిగా లా ఇలాహా ఇల్లల్లా అనేటటువంటి ఈ కలిమాలో మొదట మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే తిరస్కరించాలి. ఎవరిని తిరస్కరించాలి? అల్లానా? ఎవరిని తిరస్కరించాలి? బహుదైవాలను తిరస్కరించాలి. అప్పటి వరకు అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే ఒక వాటర్ బాటిల్లో మంచినీళ్ళు నువ్వు నింపాలంటే దాని ముందర ఏం చేయాలి? అందులో ఉన్న చెడ్డ నీళ్ళను పడేయాలి, మురికి నీళ్ళను పడేయాలి. వాటర్ బాటిల్ అంతా క్లీన్ చేసి దాని తర్వాత మంచినీళ్ళు నింపాల్సి ఉంటుంది. అవునా కాదా? ఒకవేళ దాన్ని క్లీన్ చేయకుండానే మీరు అదే విధంగా మంచినీళ్ళు పోసినట్టయితే అవి కూడా మురికి అయిపోతాయి. ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియాలంటే ఎవరి హృదయంలోనైతే షిర్కు ఆనవాళ్ళు, షిర్కు యొక్క భావాలు, షిర్కు యొక్క విశ్వాసాలు ఉన్నాయో వారి విశ్వాసము మురికితో సమానము. అర్థమైందా? ఎప్పుడైతే అల్లాహనే నిజ దైవంగా భావిస్తాడో ఆ తర్వాత ఇంకా అవేవి ఉండకూడదు. అంటే మీరు లా ఇలాహా ఇల్లల్లాహ్ని పలికి ఇస్లాంలోకి వచ్చిన తర్వాత మీ హృదయాలలో దానికంటే ముందు మీరు ఇస్లాంలోకి వచ్చే ముందు ఈ కలిమాను అంగీకరించే ముందు మీ హృదయంలో బాబాలపైన, ఔలియాలపైన, దర్గాలపైన, సమాధులపైన, దేవీ దేవతలపైన, విగ్రహాలపైన, చిత్రపటాలపైన, తాయెత్తులు, దారాలు, మూఢనమ్మకాలు, వాస్తులు, శకునాలు వీటన్నిటిపైన నమ్మకం తీసి హృదయం నుండి పక్కన పడేసి దాని తర్వాత అల్లాహ్ నా ప్రభువు అని ఒప్పుకోవాలి. అప్పుడే మీ యొక్క కలిమ అల్లాహ్ దగ్గర అంగీకారం అవుతుంది.
అర్థమైందా, అర్థం కాలేదా? ఓకే, ఇప్పుడు మీరు అల్లాహ్ దేవుడు, అల్లాహ్ సృష్టికర్త, అల్లాహ్ దేవుడు అని ఒప్పుకునే ముందర మీరు చేయాల్సిన పని ఏంటి? బహుదైవాలను విడిచిపెట్టాలి. బహుదైవాలపైన ప్రేమను, విశ్వాసాన్ని, విధేయతను, నమ్మకాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ మీరు గనక బహుదైవాలపైన ప్రేమను అలాగే పెట్టుకొని విడిచిపెట్టనట్లయితే గనక మీ యొక్క కలిమా అనేది అంగీకరించబడటము జరగదు. అయితే సూర్య మరియము 19వ సూర 48వ ఆయత ఒకసారి తీయండి, చదవండి. 19వ సూర 48వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమంటున్నాడు? చదవండి ఎవరైనా. ఈ మాట ఎవరు చెబుతున్నారు? ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెబుతున్నారు. ఎవరితో చెబుతున్నారు? తన తండ్రి అయినటువంటి ఆజరుతో చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? ఏమంటున్నారు? నేను మిమ్మల్ని అల్లాహను కాదని మీరు వేడుకునే బహుదైవాలను అందరినీ వదిలిపెట్టిపోతున్నాను. ఎక్కడికి పోతున్నాడు? అల్లాహ్ వైపునకు. దేనికి? నా ప్రభువును ఒక్కడినే ఆరాధించడానికి నేను పోతున్నాను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ, అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇక్కడ ఎవరిని తిరస్కరించారు? బహుదైవాలను, మిథ్యా దైవాలను తిరస్కరించారు. ఎవరు దాస్యం వైపునకు వెళ్తాడంట? అల్లాహ్ దాస్యం వైపునకు వెళ్తాడంట. ఈ యొక్క విశ్వాసం మనలో కూడా ఉండాలి. సూర్య మరియం 44వ ఆయత తీయండి. 44వ ఆయత. ఇంకా, ఓ తండ్రి మీరు శైతాను దాస్యాన్ని విడిచిపెట్టండి, కరుణామయుడైనటువంటి అల్లాహకు శైతాను పరమ అవిధేయుడు. అంటే ఇక్కడ ఈ ఆయతలో కూడా ఏం తెలియజేస్తున్నాడు? దేన్ని వదిలిపెట్టాలంట? శైతాను దాస్యాన్ని వదిలిపెట్టమని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎవరికి చెప్తున్నారు ఈ మాట? తన తండ్రి అయిన ఆజరుకు చెబుతున్నారు. కావున ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏ విధంగా బహుదైవాలను తిరస్కరించారో, ఏ విధంగా బహుదైవాలను తిరస్కరిస్తున్నారో ఆ విధంగా మనము కూడా బహుదైవాలను తిరస్కరించాలి. ఎవరి ఆరాధన వైపునకు వెళ్ళాలి? అల్లాహ్ ఆరాధన వైపునకు వెళ్ళాలి. సూరే కాఫిరూన్ 2-4 ఆయతులు తీయండి. 109వ సూర సూరే కాఫిరూన్ 2 మరియు 4. ఈ ఆయతులు అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు? మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించాను. వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు? బహుదైవాలను ఆరాధిస్తున్నారు. మీరు ఆరాధించే బహుదైవాలను నేను ఆరాధించాను. ఇది ఒక ముస్లిం మాట కావాలని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఇది మన మాట కావాలి. ఏమి? బహుదైవాలను ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు ఆరాధించే వాటిని మేము ఆరాధించాము. అర్థమైందా? ఇది. ఇక దాని తర్వాత ఇస్బాత్ వైపునకు రండి. ఇక్కడ అంగీకరించాలి. ఇస్బాత్ అంటే ఏమని? ఇల్లల్లా, ఎవ్వరూ లేరు ఆరాధనకు అర్హులు ఒక్క అల్లా తప్ప. అంటే అల్లానే ఆరాధనకు అర్హుడు, అల్లానే సృష్టికర్త అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము అంగీకరించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏదైతే మనకు తెలియజేస్తున్నాడో దాన్ని మనం విశ్వసించాలి. 87-10 ఆయతులో సూరే ఆలాలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏం తెలియజేస్తున్నాడు? ఇక్కడ అల్లాహకు భయపడే వారే హితబోధను స్వీకరిస్తారు. అల్లాహకు భయపడే వారే హితబోధను స్వీకరిస్తారు. సహీ ముస్లిం 3496 హదీసులో, ఈ హదీసులో ఏముందంటే అబూ సయీద్ అల్ ఖుదరీ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఏమని? ఈ 3 విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో వారు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. వాళ్ళేమిటి? అల్లాను, ఆయన ప్రవక్తను అందరికంటే అమితంగా ప్రేమించాలి. మరొక హదీసులో ఏమొస్తుందంటే ఎవరైతే అల్లాహ్ను తమ ప్రభువుగా, ఇస్లామును తమ ధర్మంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ ప్రవక్తగా అంగీకరించినట్లయితే అలాంటి వాడు స్వర్గంలోకి వెళతాడు.
అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీస్లో ఏం తెలియజేస్తున్నారంటే, మీకు ఈ దువా కూడా వచ్చు. రదీతు బిల్లాహి రబ్బన్ వబిల్ ఇస్లామి దీనన్ వబి ముహమ్మదిన్ నబియ్య. ఈ దువా వచ్చా లేదా? ఈ దువా అంటే ఇందులో అర్థం ఏముంది? అల్లాను తమ ప్రభువుగా అంగీకరించాలి, ఇస్లాంను తమ ధర్మంగా అంగీకరించాలి, ప్రవక్తను తమ ప్రవక్తగా అంగీకరించాలి. అప్పుడే అతనికి స్వర్గ ప్రవేశం లభిస్తుంది. అంటే ఇక్కడ మనకు లా ఇలాహా అంటే బహుదైవాలను తిరస్కరించి ఇల్లల్లా అల్లాను ఒక్కడిని ఆరాధ్య దైవంగా విశ్వసించినట్లయితే ఏం లభిస్తుంది? ఏం లభిస్తుంది? స్వర్గం లభిస్తుంది. వింటున్నారు లేదు మీరు? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఇంకా నిదానంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే సూర జిన్ను 72వ సూరాలో 2వ ఆయతులో సుబాను అల్లా తాలా ఏం తెలియజేస్తున్నాడు? జిన్నులు ఈ విధంగా అన్నాయి, ఇక నుంచి మేము ఎవరిని ఎన్నటికీ మా ప్రభువుకు సహవర్తులుగా నిలబెట్టాము. జిన్నాతులు అన్న ఈ మాట ఏమని? ఇక నుంచి మేము ఎవరిని ఎన్నటికీ మా ప్రభు అయిన అల్లాకి మేము సహవర్తులుగా నిలబెట్టాము, అంటే షిర్కు చెయ్యము. ఈ మాట జిన్నులు అన్నాయని అల్లాహ్ సుబ్హానహు తఆలా సూర జిన్నులో తెలియజేశాడు. సోదరులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, లా ఇలాహా ఇల్లల్లాను ఈరోజు ముస్లిములు సరిగా అర్థం చేసుకోలేదు. ఒకవైపు అల్లాను ఆరాధిస్తూనే మరోవైపు మహబూబ్ సుబాని మీద ప్రేమ కలిగి ఉన్నారు. ఒకవైపు అల్లాను ప్రేమిస్తూనే మరోవైపు మౌలాలి పైన, మస్తాన్ పైన, ఇమాం హసన్ పైన, హుసేన్ పైన, ఇంకా ఎందరందరో పీర్ల పైన, దర్గాల పైన, సమాధుల పైన ప్రేమ కలిగి ఉన్నారు. వారి లా ఇలాహా ఇల్లల్లా ఎలాంటిదంటే అది ఏ మాత్రం వారికి లాభదాయకం కాదు. షిర్కుతో కూడుకున్నటువంటి దాస్యం ఎంత పెద్దదైనప్పటికీ అతనికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు రంజాన్ మాసం వస్తుందండి, 30 రోజులు రోజాలు పాటించే వాళ్ళు ఉన్నారా లేదా? దర్గాలకు వెళ్ళే వాళ్ళు, వారికి పుణ్యం వస్తుందా చెప్పండి? సమాధులను దైవంగా ఆరాధించే వారికి 30 రోజాలు ఉన్నందుకు పుణ్యం వస్తుందా? రాదు. అదంతా అల్లా తాలా ఏమంటున్నాడు? లైన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరిన్. ఎవరైతే బహుదైవారాధనకు పాల్పడతారో వారు చేసుకున్న సమస్త కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అంటే ఇప్పుడు ఒక పెద్ద మురికి కాలువ పక్కన నిలబడి మీరు అత్తరు పూసుకుంటే ఏమైనా లాభం ఉందా? ఏమైనా లాభం ఉందా? ఏం సెంటు బాటలు నెత్తి మీద పోసుకున్నా ఏం లాభం లేదు, ఆ మురికి కాలువ వాసన వస్తుంది. అలాగే మీరు అల్లాహకు చేసేటటువంటి ఇబాదతు పరిశుభ్రమైనదై ఉండాలి, స్వచ్ఛమైనదై ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడు? ఖుల్ ఇన్నస్సలా వ నుసుకి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ ఆరాధన చేసినా, నీ నమాజు, నీ కుర్బానీ, నీ జీవితం, నీ మరణం అన్నీ ఒక అల్లాహకే అవ్వాలి తప్ప అక్కడ సజ్దా చేసి ఇక్కడ సజ్దా చేసి దర్గాకి వెళ్ళి తిరిగి వస్తేవి, రంజాన్ రోజాలు పాటిస్తేవి, దర్గాకి వెళ్ళి మొక్కి వస్తేవి, తరావీహ్ నమాజులు చేస్తేవి. నువ్వు 1,00,000 తరావీహ్ నమాజులు చేసినా లాభం లేదు. కావున షిర్కు పాల్పడకుండా స్వచ్ఛమైన ఆరాధన మాత్రమే అల్లాహకు చెందుతుంది. అర్థమైందా? కావున ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్కి అర్థాన్ని తెచ్చి ఎంతమంది కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్ అని చెప్పి చిన్నప్పటి నుంచి హజ్రత్ దగ్గర చదువుకున్నప్పటి నుంచి పలుకుతూ ఉంటారు, దీని అర్థాన్ని మాత్రం తెలుసుకోరు. అసలు లా ఇలాహా ఇల్లల్లాహ్ ముందు అల్లాహ్ దేవుడని పలికే ముందర బహుదైవాలను తిరస్కరించందే నీ యొక్క కలిమ పూర్తి కాదు, నీ యొక్క ఈమాన్ ముకమ్మల్ కాదు. బహుదైవాలను తిరస్కరించాలి. అర్థమైందా? సో కావున సూర హుజరాతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడు? వజయ్యనహు ఫీ ఖులూబిహిమ్ వకర్రహ ఇలైకుముల్ కుఫ్ర వల్ ఫుసూక వల్ ఇస్యాన్. మేము వాళ్ళ హృదయాలలో ఈమాన్ ప్రవేశపెట్టాము, వాళ్ళు షిర్కు పట్ల, కుఫ్రు పట్ల, అవిధేయత పట్ల, దుర్వర్ధన పట్ల రోత కలిగి ఉంటారు. ఉలాయిక హుముర్ రాషిదూన్. అలాంటి వారే సన్మార్గం పొందిన వాళ్ళని అల్లా అంటున్నాడు. 7వ ఆయతో 8వ ఆయతో ఇది సూరే హుజరాతులో. అంటే ఇక్కడ ఏంటి? షిర్కును చూడగానే, కుఫ్రును చూడగానే మీ హృదయాలలో రోత పుట్టాలంట, అప్పుడు వాళ్ళే సన్మార్గం పొందిన వాళ్ళని అల్లా అంటున్నాడు. మరి షిర్కు చూడగానే మీకు రోత పుట్టట్లేదు, మీలో ఈమాన్ లేనట్టే. షిర్కును మీరు అసహించుకోనంత వరకు, షిర్కును మీరు తిరస్కరించినంత వరకు,
బహుదైవాలను మీరు మూకుమ్మడిగా వాటిని తిరస్కరించినంత వరకు మీరు ఇల్లల్లాహను ఒప్పుకోనట్టే. అల్లాహ్ దేవుడని ఒప్పుకోవాలంటే ఇప్పుడు ఒక స్త్రీ ఆయన కూడా నా భర్తే ఈయన కూడా నా భర్తే అంటే చెల్లుద్దా? చెల్లదది. ఒక భర్తకే చోటు ఉంటుంది. అలా ఏమిటంటే సోదరులారా, ఈ హృదయంలో సృష్టికర్త అయిన అల్లాహ్కు తప్ప రెండో వానికి చోటు ఉండకూడదు. ఉన్నిందంటే గనక అలాంటి యొక్క అలాంటి యొక్క ఈమాను ఏ విధంగానూ అతనికి ప్రయోజనకరము కాదు. అలాగే ఇది రాసుకున్నారా? రాసుకుని ఉంటే తుడిపేస్తాను. ఓకే, రైట్. ఇందులో లా ఇలాహా ఇల్లల్లాహ్ షరతులు లా ఇలాహా ఇల్లల్లాహ్కు సంబంధించినటువంటి జ్ఞానము అవసరం. రెండోది నమ్మకము. ఓకే, దీనికి అరబ్బీలో కూడా రాస్తాను. ఇదిగో చూడండి, లా ఇలాహా ఇల్లల్లాహ్కు సంబంధించి షరతులు ఉన్నాయి. ఇదే షరతులు ముహమ్మద్ రసూలుల్లాహ్ కూడా వర్తిస్తాయి. అవి సపరేట్గా రాస్తాను నేను. ఇందులో లా ఇలాహా ఇల్లల్లాహ్కు సంబంధించినటువంటి జ్ఞానము తప్పనిసరిగా అవసరము. ఆ జ్ఞానము లేని కారణంగానే ఈరోజు నమాజులో ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్ను మాత్రమే వేడుకుంటాము అని చెబుతూనే దర్గాల చుట్టూ తిరిగి వస్తున్నారు. పోయి ఇది పొంతనుందా? అల్లా మేము నిన్నే అడుగుతామని అంటున్నారు, మళ్ళీ సమాధి దగ్గరికి పోయి అడుగుతున్నారు. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి జ్ఞానం లేదు. లా ఇలాహా ఇల్లల్లాహ్కు సంబంధించినటువంటి జ్ఞానము వారి వద్ద లేదు. అందుకే వారు ఈ విధంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇందులో వచ్చేసి ఏదైతే ఇక్కడ 7 పాయింట్లు చెప్పడం జరిగిందో, ఈ 7 పాయింట్లు లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క షరతులు. ఈ షరతులతో కూడుకున్నటువంటి యొక్క ఇల్ము కూడా మనకు అవసరము. అయితే ఇందులో వచ్చేసి 47వ సూరే ముహమ్మద్ 19వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? ఫఅలము అన్నహు లా ఇలాహా ఇల్లల్లాహ్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు లా ఇలాహా ఇల్లల్లాహ్కు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకో. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట? ఈ సూర ఎప్పుడు అవతరించింది తెలుసా? 47వ సూరే ముహమ్మద్ ఎప్పుడు అవతరించిందో తెలుసా? ఇది మదీనాలో అవతరించింది ఈ సూర. మక్కాలో కాదు ఇది అవతరించింది, మదీనాలో. అంటే అప్పటికే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క 13 సంవత్సరాల జీవితం అక్కడ అయిపోయింది. అంటే ప్రవక్త పదవి లభించిన 13 సంవత్సరాల తరువాత
అల్లా చెబుతున్నాడు, ఓ ప్రవక్త, నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్కు సంబంధించిన ఇల్ము నేర్చుకో అంటున్నాడు. అదేంటి, ఈ 13 ఏళ్ళు లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్థం తెలియకుండానే ప్రవక్త గారు దీన్ని బోధించారా? అది కాదు. ఫఅలము అనే మాటకు అర్థం ఏమిటంటే బాగా తెలుసుకోవటం వేరు, బాగా తెలుసుకోవటం వేరు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫఅలము, బాగా తెలుసుకో లా ఇలాహ ఇల్లల్లాహ్కు సంబంధించి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇందులో చెప్పటం జరిగింది. అయితే సహీ ముస్లిం 26వ హదీసు, ముస్లిం 26వ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే చిత్తశుద్ధితో లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఎవరైతే తెలుసుకొని పూర్తి జ్ఞానంతో లా ఇలాహ ఇల్లల్లాహ్ను తెలుసుకొని పలికి ఆచరిస్తారో వారికి స్వర్గము ఖాయము అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. జ్ఞానంతో తెలుసుకోవాలి, గుడ్డిగా కాదు. జ్ఞానంతో తెలుసుకున్నటువంటి వ్యక్తి దాన్ని ఆచరిస్తే అతను స్వర్గంలో ప్రవేశిస్తారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కావున లా ఇలాహ ఇల్లల్లాహ్ జ్ఞానము అవసరము. అలాగే యకీన్ అంటే నమ్మకము. 49వ సూరా 15వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడంటే, ఇన్నమల్ ముమినూన అల్లదీన ఆమను బిల్లాహి వ రసూలిహి సుమ్మ లం యర్తాబు వజాహదు అమ్వాలహుం బిఅన్ఫుసిహిం ఫీ సబీలిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో ఏమంటున్నాడంటే, ఎవరైతే అల్లాహ్ను ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించిన తర్వాత ఇక దాని తర్వాత అనుమానానికి తావు ఉండకూడదు. అల్లాహ్ తాలా ఇందులో ఆ మాట చెప్తున్నాడు. అల్లాహ్ను ప్రవక్తను విశ్వసించిన తర్వాత ఇంక అనుమానానికి తావేయకూడదు. అలాంటి వారే తమ ధనంతోనూ ప్రాణంతోనూ ఎవరైతే అల్లాహ్ మార్గంలో పోరాడుతారో వారే సత్యసంధులు అని అల్లాహ్ తాలా అంటున్నాడు. కావున ఇక్కడ అల్లాహ్ను ప్రవక్తను విశ్వసించిన తర్వాత అనుమానం ఉండకూడదు, దృఢమైన నమ్మకం ఉండాలి. అల్లాహ్ ఉన్నాడంటే ఏమో, ఇప్పుడు మనం ఒక మస్జిద్కి వెళ్ళాం, ఓ మస్జిద్కి వెళ్తే ఏమయ్యా అల్లాహ్ ఉన్నాడని అంటే ఎక్కడున్నాడని అయితే అల్లాహ్ మక్కాలో ఉన్నాడని హజ్రత్ అని ఒకటి చెబితే, అల్లాహ్ వచ్చేసి ఆడైనా ఉంటాడండి అని ఒకటి చెబితే, అల్లాహ్ మస్జిద్లో ఉన్నాడని ఒకటి చెబితే, అల్లాహ్ మన ఆత్మలో ఉన్నాడని ఇంకొకటి చెప్తున్నాడు. కనీసం ఒక్కడైనా అర్రహ్మాను అలల్ అర్షి ఇస్తవా, ఆయన సృష్టి సామ్రాజ్య పీఠం 7 ఆకాశాలపైన ఉన్నాడని ఒక్కడ నోటుకుండా సమాధానం రావడం లేదు. అలాంటి ముస్లింలు ఏమయ్యా చచ్చిపోయిన తర్వాత స్వర్గం ఉందా అంటే ఏమో ఎవడు చూశాడండి, నరకం ఉందా ఏమో నమ్మకం లేదు. ఇలాంటి మాటలు వస్తే అతను ఇంకా ఇస్లాంను సరిగా విశ్వసించలేదు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏమయ్యా స్వర్గం ఉందా అని అంటే 100% ఉంది. అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు బోధించారు అని దృఢంగా ఎవరి నోటుకుండా అయితే మాట వస్తుందో వారే నిజమైన విశ్వాసులు. కావున ఇక్కడ యకీన్ అంటే అల్లాహ్ తాలా ఇక్కడ ఏమంటున్నాడు, అల్లాహ్ను ప్రవక్తను విశ్వసించిన తర్వాత ఇక అనుమానానికి తావు ఉండకూడదు. ఒకవేళ తావు ఉంటే కనుక ఆ వ్యక్తి పరిపూర్ణమైనటువంటి మోమీను కాలేడు. సహీ ముస్లిము 27వ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికి అల్లాహ్ను కలుస్తాడో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకంతో లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికి అల్లాహ్ను కలుస్తాడో ఆ వ్యక్తికి స్వర్గం ఖాయం. నమ్మకంతో పలకాలి, అల్లాహ్ తప్ప మరొక దేవుడు ఎవడు లేడనే నమ్మకం ఉండాలి. అలాగే అల్ ఇఖ్లాస్ ఖురాన్ 98వ సూరా 5వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడు, సూరే బయ్యినా, కేవలము చిత్తశుద్ధితో కూడిన ధర్మమే అల్లాహకు చెందుతుంది. ఏది? కేవలం చిత్తశుద్ధితో కూడినటువంటి ధర్మమే అల్లాహకు చెందుతుంది. అక్కడ మొక్కి ఇక్కడ మొక్కి ఆయన దేవుడిగా పిలిచి ఈయన దేవుడిగా పిలిచి ఇది తీసుకోడు అల్లాహ్. కేవలం చిత్తశుద్ధితో, ఇఖ్లాస్ అంటే చిత్తశుద్ధి, చిత్తశుద్ధితో కూడిన ధర్మమే అల్లాహకు చెందుతుంది. అలాగే బుఖారీ 99వ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు,
ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాను హృదయ శుద్ధితో పలుకుతాడో ఆ వ్యక్తి స్వర్గానికి అర్హుడు. ఇందులో కూడా ఏమంటున్నారు? ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాను హృదయ శుద్ధితో, హృదయపూర్వకంగా పలకాలి, నోటి మాటగా. ఈరోజు చాలామంది ముస్లిములు మస్జిద్లో వచ్చి అత్తహియా చదువుతున్నారు. అందులో షహాదా వస్తుంది, అజాన్లో షహాదా వస్తుంది, ఇఖామతులో షహాదా వస్తుంది, ఉజు చేసుకుంటారు, షహాదా వస్తుంది. ఎన్ని చోట్ల లా ఇలాహా ఇల్లల్లాహ్ పలుకుతూ మళ్ళీ ఏం చేస్తున్నారు? షిర్కు వైపునకి వెళ్తున్నారు. ఇది చిత్తశుద్ధితో కూడింది కాదు. ఇది చిత్తశుద్ధితో కూడినది. ఎలాంటిదంటే సోదరులారా, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని కలిమా పలికితే ఈ దేహం మట్టిలో కలిసిపోయేంత వరకు ఇదే మాట మీద స్థిరంగా ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా సరే 10,000 అప్పు ఇవ్వండి, నేను మళ్ళీ ఈ నెల చివరికల్లా ఇస్తానంటాడు. ఇవ్వకపోతే అది నిజాయితీ అవుతుందా? కాదు. అది అందుకోసమే మాట మీద నిలకడలేదు నీకు అని అంటారు. నీకెక్కడుందిరా చిత్తశుద్ధి అని అంటారు. అనరా అని అంటారు. అలా ఏమిటంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో పలికితే దాని మీద చిత్తశుద్ధి ఉంటుంది. లా ఇలాహా ఇల్లల్లాహ్ నోటితో పలకాలి, హృదయంతో విశ్వసించాలి, అవయవాలతో ఆచరించాలి. అప్పుడే అతని ఈమాన్ పర్ఫెక్ట్. లా ఇలాహా ఇల్లల్లాహ్ పలికి నమాజే చేయకపోతే అది సరైంది కాదు. అలా ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైతే చిత్తశుద్ధితో లా ఇలాహా ఇల్లల్లాహ్ పలుకుతారో వారికి స్వర్గం అని చెప్పడం జరిగింది సోదరులారా. అలాగే అస్సిద్క్, నిజాయితీ, 33వ సూరా అహ్జాబ్ 24వ ఆయతులో అల్లాహ్ తాలా ఏమంటున్నాడంటే, అల్లాహ్పై మరియు తన ప్రవక్తలపై విశ్వాసం ఉంచినటువంటి వారే నిజమైన విశ్వాసులు. అల్లాహ్పై, ఆయన ప్రవక్తపై. ఇది ట్రాన్స్లేషన్ అటు ఇటు ఉండొచ్చు, ఒకవేళ చదవండి ఎవరైనా సరే. ఏముంది అక్కడ? 33వ సూరా అహ్జాబ్ 24వ ఆయతులో ఏముంది? ఏంటి ఇంకా తెలియదా? ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిద్దీకీన్ అనేటువంటి మాటను ఇందులో తీసుకొని వచ్చాడు. సిద్దీకీన్ అంటే ఎవరు? సత్యవంతులు. సత్యవంతులు అని ఎవరిని అంటారు? ఎవరైతే నిజాయితీగా చిత్తశుద్ధితో అల్లాహ్ను, ఆయన ప్రవక్తను అంగీకరించారో వారిని సత్యసంధులు అని అనటం. అంటే వారికే రేపు అల్లాహ్ దగ్గర ప్రతిఫలం అనేది ఉంది. అంటే ఇక్కడ లా ఇలాహా ఇల్లల్లాహ్ అనేటువంటి మాట, అల్లాహే నిజ సృష్టికర్త అనేటువంటి మాటను ఎవరైతే నిజాయితీగా ఒప్పుకుంటారో వారే సత్యసంధులని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో తెలియజేశాడు. సహీ బుఖారీ 5800, సహీ బుఖారీ 5827వ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే నిజాయితీతో లా ఇలాహా ఇల్లల్లాహ్ పలికాడో అతని కొరకు స్వర్గం అనేది హక్కుగా మారిపోతుంది. అతని హక్కుగా మారిపోతుంది. ఎవరైతే నిజాయితీగా లా ఇలాహా ఇల్లల్లాహ్ సాక్ష్యం పలికారో వారికి స్వర్గం ఒక హక్కుగా మారిపోతుంది అనమాట. ఇంకా అతని హక్కు అది. అర్థమైందా? అలా. ఇక దాని తర్వాత అల్ ముహబ్బా, ప్రేమ. సూరే అల్ బకరా 2వ సూరా 165వ ఆయతు ఏముందో ఇందులో చదవండి. అయితే ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడంటే చూడండి, అల్లాహ్ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి అల్లాహ్ను ప్రేమించవలసినదిగా వాళ్ళను ప్రేమిస్తున్నారు. అల్లాహ్ను ఎలా ప్రేమించాలనో ఆ ప్రేమను తీసుకెళ్లి బహుదైవాల మీద పెట్టేశారు వీళ్ళు. అర్థమైందా? కానీ నిజమైనటువంటి విశ్వాసులు అంటే అల్లాహ్ను నిజంగా నమ్మినటువంటి వారు ప్రగాఢంగా అల్లాహ్ను మాత్రమే ప్రేమిస్తారు. అర్థమైందా? కానీ ముష్రికులు అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా. అందుకోసం మేము ఒక జుమ్మా ఖుత్బాకి వెళ్ళి వస్తూ ఉంటే ఒక ఆటోలో వస్తూ ఉన్నాం. ఆటోలో వస్తూ ఉంటే
అక్కడ ఉరుసు జరుగుతూ ఉంది. ఆ ఉరుసు గురించి ఈ ముస్లిములు అల్లా తాలా ఈ దౌర్భాగ్యులకు హిదాయత్ ఇవ్వగాకనంటే ఆమె మండిపోయింది మా మీద. ఎలా మండిపోయిందంటే అసలు ఎవరు అనుకుంటున్నారు వాళ్ళంటే, వాళ్ళు ఔలియాలు, వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నాం, అసలు వాళ్ళు లేకపోతే మనం స్వర్గానికి ఎలా వెళ్ళగలుగుతాం, అసలు నరకం నుండి ఎలా బయటపడగలుగుతాం, అసలు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఆమె ఏం తెలియజేస్తా ఉందనంటే, అది ఖురాన్లో సూర మాయిదా 35 అవుతుంది కదా, యా అయ్యుహల్ ఔలియా గురించి, యా అయ్యుహల్లదీనా ఆమనుత్తకుల్లాహు వబ్తగు ఇలైహిల్ వసీలా. ఆ 5 చదివి చూసారా అల్లా ఏమంటున్నాడు అని చెప్తుంది. అమ్మా, అల్లాకు సామీప్యం, అల్లాకు దగ్గర అయ్యేటటువంటి సాధన వెతకండి అని అల్లా తాలా అన్నాడు. అంటే నమాజులు చేసి, రోజాలు పాటించి, జిక్రు చేసి, ఖురాన్ చదువుతూ, సదకాలు చేస్తూ దగ్గర అవ్వమన్నాడే కానీ ఔలియాలని దేవుళ్ళుగా మొక్కి దగ్గర మనకు అవడం లేదు అని చెప్పాను. లేదు లేదు అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి, అల్లాపై ప్రేమ వారికి వాళ్ళ. ఇప్పుడు మీరు చూడండి, క్రైస్తవులు ఏ బండ్ల మీద చూసినా యేసు పేరే ఉంటుంది, ఏ లాకెట్ల మీద చూసినా యేసు పేరే ఉంటుంది, ఏ కొండరాతి బండరాళ్ళ మీద చూసినా యేసు పేరే ఉంటుంది, యెహోవా పేరు ఎక్కడ కనపడదు. అర్థమైందా? అంటే సృష్టికర్త అయినటువంటి అల్లా మీద ప్రేమ ఎవరి మీద పెట్టేశారు? యేసు మీద పెట్టేశారు. దీని గురించే ప్రవక్త మోసల్లల్లాహు భయపడింది, అతిగా ప్రేమించకండి. ఎవరిని? ప్రవక్తల్ని ప్రవక్తలుగానే చూడండి, దైవదూతలను దైవదూతలుగానే చూడండి, వీళ్ళని తీసుకెళ్ళి అల్లా స్థానంలో పెట్టకాకండి అని ప్రవక్త మోసల్లల్లాహు వారు బ్రతికినంత కాలం దీని గురించి చెప్పారు, భయపడ్డారు. సో కావున ఇక్కడ అందుకోసమే నిజమైన విశ్వాసులు అల్లాను మాత్రమే ప్రగాఢంగా ప్రేమిస్తారు. కానీ ఇక్కడ ముస్లిములలో కొందరు ఏంటంటే, మీరు అల్లాను ఏదైనా సరే మీరు అన్న వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, కానీ ఇమాం హసన్ హుసేన్ ఏదన్నా ఒక మాట అని చూడండి నరికేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు, అంత కోపం వాళ్ళకి. అల్లా మీద ప్రేమ వేరే వాళ్ళ మీద చూపించారు. కానీ నిజమైన విశ్వాసులు అల్లానే ప్రగాఢంగా ప్రేమిస్తారు. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, బుఖారీ 15వ హదీసులో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో అగ్నిలో దూకటాన్ని ఎంతగా అసహించుకుంటారో, అది కాదు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసి ఎవరంటే అతను తన తల్లిదండ్రుల కంటే, తన సంతానం కంటే, ఇంకా తన కుటుంబీకుల కంటే కూడా అమితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించినంత వరకు అతను విశ్వాసి కాలేడు. ఉమర్ రదియల్లాహు వారు అన్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, నా ప్రాణం తర్వాత అతి ప్రియమైనటువంటి వారు మీరే అని చెప్పారు. ఈ మాట చెప్పగానే నువ్వు ఇంకా పరిపూర్ణమైన విశ్వాసి కాలేదన్నారు. ఏం ప్రవక్త అన్నారు, నీ ప్రాణం కంటే కూడా ఇంకా ఎక్కువగా నన్ను ప్రేమించినంత వరకు నువ్వు మోమిన్ కాలేవని అన్నారు. అప్పుడు నా ప్రాణం కంటే కూడా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమంగా ప్రేమిస్తున్నానని చెప్పారు, ఇప్పుడు నువ్వు మోమిన్ అయ్యావన్నారు. అలా ఏమిటంటే సోదరులారా, అల్లాహ్ పట్ల ప్రేమ, ప్రవక్త పట్ల ప్రేమ తన బిడ్డల కంటే, తన ఆలుబిడ్డల కంటే, తమ తల్లిదండ్రుల కంటే, తమ అయిన వారి కంటే కూడా ఎక్కువగా ఉండాలి. అప్పుడే అది లా ఇలాహ ఇల్లల్లా యొక్క షరత్ అయినటువంటి అల్ ముహబ్బా అనేటువంటి విషయం, ఇష్టం అనేటువంటి విషయం అనేది, ప్రేమ అనేటువంటిది నిజంగా అది నిజాయితీతో కూడినటువంటిది అవుతుంది. ఇక దాని తర్వాత అల్ ఇన్కియాద్, సమర్పణ 33, 36 సూర అహజాబ్ 36 ఏముంది అందులో చదవండి. 33, 36 ఏముందో చదవండి. అల్లా మరియు ఆయన ప్రవక్త ఏదైనా ఒక నిర్ణయం చేసేసిన తర్వాత విశ్వాసులకంటూ మరి ఒక ప్రమేయం అనేది ఉండదు. ఇప్పుడు అల్లా మరియు ఆయన ప్రవక్త ఏదైనా ఒక పంచాయతీ చేసినారనుకో, విశ్వాసి ప్రవక్త నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని అంటే కనుక అతను కాఫీర్ అయిపోతాడు. అర్థమైందా? అనకూడదు. ఎందుకు? అల్లా ప్రవక్త ఒక విషయంలో ఏదైనా నిర్ణయాధికారం తేల్చేసిన తర్వాత విశ్వాసి దానికి తల వంచాలే తప్ప, ఇది నాకు నచ్చలేదు, అల్లా చెప్పింది బాగలేదు, ప్రవక్త చెప్పింది నాకు ఇబ్బందికరంగా ఉంది అని అంటే అతను ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు. కావున సమర్పణ, అల్లా చెప్పాడు నేను విన్నాను, ప్రవక్త చెప్పాడు నేను విన్నాను, దీన్ని సమర్పణ అంటారు, విధేయత. దీన్ని పాటించకపోతే గనక అతను ముస్లిము కాలేడు.
సహీ ముస్లిం 183. సహీ ముస్లిం 183లో ఏముందంటే, ఎవరైతే అల్లా ఆదేశించిన విధంగా జీవితం గడుపుతాడో అతను స్వర్గానికి అర్హుడవుతాడు. ఎవరైతే అల్లా ఆదేశించిన విధంగా జీవితం గడుపుతాడో ఆ వ్యక్తి స్వర్గానికి అర్హుడవుతాడు. తర్వాత సమ్మతి 7వ విషయం. అల్ కుబూల్ అంటే అంగీకారము. 37వ సూర 35 నుండి 35, 36 ఈ 2 వాక్యాల్లో ఏం తెలియజేశారు? సూరే సాఫాత్ 37వ సూర 35, 36 ఆయితులు చదవండి. అల్లా తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు అని చెప్పినప్పుడు అహంకారంతో విర్రవీగే వాళ్ళు ఎవరు? సత్య తిరస్కారులు. కానీ మనం ఏం చేయాలి? అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడన్నప్పుడు దాన్ని మనము కుబూల్ చేయాలి, దాన్ని మనం స్వీకరించాలి, దాన్ని మనం అంగీకరించాలి. అప్పుడే లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేది నిజాయితీతో కూడుకున్నది అవుతుంది సోదరులారా. దాని తర్వాత సహీ ముస్లిం 147వ హదీసులో ఏముంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా ఉమ్మతు నుండి ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ను పూర్తిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడో అతను స్వర్గానికి అర్హుడు. నా ఉమ్మతులో ఎవరైనా లా ఇలాహ ఇల్లల్లాహ్ను పరిపూర్ణంగా అంగీకరిస్తాడో అతను స్వర్గానికి అర్హుడు. అర్థమైందా? ఇది సోదరులారా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క షరతులు ఖురాన్ నుండి. అంటే సోదరులారా వాస్తవంగా చెప్పాలంటే షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్ గారు రాసినటువంటి కితాబ్ ఏదైతే ఉందో అకీదాయే తౌహీదు చాలా పెద్ద లెసన్. ఇది వారం రోజులు జరిగిన అయిపోదు ఇది. కానీ ఇది కేవలము దక్తూర్ సయీద్ అహ్మద్ ఉమరీ మదనీ గారు ఏదైతే క్లాస్ చెప్పారో అదే క్లాస్ నేను మీ ముందు పెడుతున్నాను. అర్థమైందా? షార్ట్ కట్లో కేవలం, ఎందుకంటే మనకి ఇక్కడ 1 డే పెట్టారు. 1 డేలో కూడా మనకు దొరికేది 2 గంటలే కాబట్టి. అర్థమైందా? సో కాబట్టి ఇది తెలుసుకున్నారు. అయిపోయిందా? ఇది అయిపోయింటే కనుక నెక్స్ట్ లెసన్కి మనం వెళ్తాం ఇన్షాల్లా. ఏమా ఇందులో వచ్చేసి నిజాయితీ అస్సిద్క్ అనేటువంటి దాని గురించి ఇక్కడ సూరే అహజాబ్ 24వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేశాడు? మనం ఏం చదువుకున్నాం ఇందాక? సూరే అహజాబ్ 4వ పాయింట్ కదా. అల్లాహపై మరియు ఆయన ప్రవక్తలపై విశ్వాసం ఉంచినటువంటి వారే సత్యసంధులు. అల్లాహపై ఆయన ప్రవక్తపై విశ్వాసం ఉంచిన వారే సత్యసంధులు అనబడతారు. అంటే సత్యసంధులే అల్లాహ్ పట్ల నిజాయితీ కలిగి ఉంటారు. అలాగే సహీ బుఖారీ 5827వ హదీసులో చెప్పడం జరిగింది, ఎవరైతే సత్యసంధతతో లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలికాడో అతని కొరకు స్వర్గం హక్కుగా మారిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉంది, అది మీ హక్కు. అర్థమైందా? మీ భూమి ఉంది, అది మీ హక్కు. మీ మోటార్ సైకిల్ ఉంది, అది మీ హక్కు. అలా స్వర్గం మీ హక్కు అయిపోయింది. ఎవరైతే నిజాయితీతో ఎవడైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికాడో వానికి. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఉందిమ్మా, దాన్ని ఇక్కడ లేదు కరెక్టే. ఇక్కడ చూడండి అమ్మా, ఏముంది తెలుసా? ఇక్కడ అల్లాహ్ సత్యసంధులకు వారి సత్యత యొక్క ప్రతిఫలం. ఇక్కడ ఏమర్థమవుతుంది? సత్యసంధులు అంటే ఎవరు? సత్యసంధులు అంటే ఎవరు? లా ఇలాహ ఇల్లల్లాహ్ను సత్యతతో, అంటే ఎవరైతే నిజాయితీగా ఒప్పుకున్నారో వాళ్ళదే నిజాయితీ సిద్దిక్ అంటారు. సిద్దిక్ అంటే ఏంటి? సత్యసంధత, సత్యాన్ని ఒప్పుకోవడం. అంటే ఇక్కడ అల్లాహ్ తాలా ఎవరికి ఇస్తానంటున్నాడు ప్రతిఫలం? ఎవరికి ఇస్తానంటున్నాడు? ఎవరైతే అల్లాహ్ యొక్క సత్యవంతులు. అల్లాహ్ యొక్క సత్యవంతులు ఎవరు? అల్లాహ్ను నమ్మినటువంటి వారు, అల్లాహ్ ఒక్కడే దేవుడని విశ్వసించిన వారు, ప్రవక్త వెనక నడిచిన వారు. అర్థమైందా?
అందుకే ఇక్కడ ఆయతు రిఫరెన్స్గా ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి తెలియజేస్తాను. లా ఇలాహ ఇల్లల్లాహ్కి సంబంధించి జ్ఞానం అవసరము. లా ఇలాహ ఇల్లల్లాహ్ పైన నమ్మకం ఉండాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ పైన చిత్తశుద్ధి ఉండాలి, ఇఖ్లాస్. లా ఇలాహ ఇల్లల్లాహ్ పై నిజాయితీ ఉండాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ పై ప్రేమ ఉండాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ పట్ల సమర్పణ ఉండాలి, విధేయత ఉండాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ పట్ల సమ్మతి ఉండాలి. అప్పుడే ఇది. అయితే దీని గురించి ఉలమాలు ఏమంటారంటే సోదరులారా, సోదరిమణులారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మామూలుగా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క తాళం చెవి ఉందో ఇది లా ఇలాహ ఇల్లల్లాహ్. అర్థమైందా? తాళం చెవి. అయితే ఈ షరతులు ఏవైతే ఉన్నాయో దీనికి ఉన్నటువంటి కొక్కిళ్ళు లాంటివి, దీనికి ఉన్నటువంటి కొక్కిళ్ళు లాంటివి. అయితే ఈ యొక్క పండ్లు లేకుండానే మీరు తాళం తెరచగలుగుతారా? తెలవలేరు. అలా ఏమిటంటే ఇది లా ఇలాహ ఇల్లల్లాహ్ అయితే గనక ఈ యొక్క పండ్లే ఈ యొక్క షరతులు. అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నటువంటి యొక్క కలిమాకు ఈ షరతులతో కూడినటువంటి జ్ఞానము, నమ్మకము, చిత్తశుద్ధి, నిజాయితీ, ప్రేమ, సమర్పణ, సమ్మతి ఇవన్నీ మీ వెంట ఉంటేనే ఈ తాళం చెవి పనికొస్తుంది. లేకపోతే ఇది మీకు పనికిరాదు. అందుకే ఈరోజు లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమా ఉంది ముస్లిముల దగ్గర, కానీ దానికి సంబంధించిన జ్ఞానం లేదు. లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమా ఉంది ముస్లిముల దగ్గర, దానికి సంబంధించిన నమ్మకం లేదు వాళ్ళ దగ్గర. లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమా ఉంది వాళ్ళ దగ్గర, కానీ చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు, ప్రేమ లేదు, సమర్పణ లేదు, సమ్మతి లేదు. అందుకోసమే ఈరోజు ముస్లిములు షిర్కు వైపునకి వెళ్తా ఉన్నారు. అర్థమైందా? ఇక ఇప్పుడు రాసుకున్నారు కదా, తొడిపేస్తున్నాను. అకీదాయే తౌహీద్, దేవుని ఏకత్వం. ఇందులో వచ్చేసి ముహమ్మద్ రసూలుల్లాహ్, దీని అర్థం చెప్తారా? ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ఏంటి? అల్లాహ్ యొక్క ప్రవక్త. ఇందులో కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఒకటోది అంటే ఇక్కడ మీరు ఇస్లాంలోకి ప్రవేశించాలంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒకటే సరిపోదు, కలిమా తౌహీద్ ఒకటే సరిపోదు, కలిమా రిసాలాత్ కూడా కావాలి. అర్థమైందా? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఈ కలిమాతోనే మీరు ముస్లిం కాగలుగుతారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికి ముహమ్మద్ రసూలుల్లాహ్ అంగీకరించలేదనుకో మీరు ముస్లిము కాలేరు. అయితే ఇందులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నగా రాస్తుంది ఏంది ఇది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని అంగీకరించడం. అల్లాహ్ యొక్క ప్రవక్త అని విశ్వసించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏం చేయాలి? ఈయన అల్లాహ్ యొక్క ప్రవక్త అని అంగీకరించాలి. అల్లాహ్ యొక్క ప్రవక్త కాదు అని అంటున్న వాళ్ళు ఎవరు? యూదులు, క్రైస్తవులు. వాళ్ళు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు. కానీ మనం అంగీకరించాలి. ఈయన అల్లాహ్ తరపు నుండి వచ్చినటువంటి ప్రవక్త అన్నటువంటి విషయాన్ని మనము ఒప్పుకోవాలి. సూరే అహజాబు 33వ సూరాలో 40వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడో కాస్త చదవండి. మా కాన ముహమ్మదున్ అబా అహది మిర్ రిజాలికుం వలాకిన్ రసూలుల్లాహి వ ఖాతమన్ నబియ్యీన్. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలో ఏ పురుషుని కూడా ఆయన తండ్రి కాడు, అయితే ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త. అర్థమైందా? రెండోది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
చివరి ప్రవక్త అని అంగీకరించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి ప్రవక్త అని అంగీకరించాలి. ప్రవక్తని నమ్మడం వేరు, అడిగి సరిపోదు. చివరి ప్రవక్త అంటే ఈయన తర్వాత ఇంకే ప్రవక్త కూడా లేడు అన్నటువంటి విశ్వాసము తీసుకురావాలి. అయితే ఇక్కడ నంబర్ ఇవ్వలేదు, కానీ బుఖారీ, ముస్లిం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా తరువాత ఏ ప్రవక్త లేడు, నా తర్వాత ఏ ప్రవక్త లేడు. ఖురాన్లో ఉందిగా, ఇదే ఇందులోనే ఉంది. ఖాతమన్ నబీన్ అని అంటే ఇంకా ఆయన తర్వాత ఏ ప్రవక్త లేడని అర్థం. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక తెగకు మాత్రమే ప్రవక్త, సర్వమానవుల ప్రవక్త, ఇది కూడా అంగీకరించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వమానవుల కొరకు పంపబడిన ప్రవక్త. సూరే అల్ అంబియా 107వ ఆయతులో అల్లాహ్ తాలా తెలియజేశాడు. ఏముందో అందులో చదవండి. చదవండి. అదే చదవలేదు ఇంతసేపు ఇంకా ఎవరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వమానవుల కొరకు కారుణ్యమూర్తిగా ప్రభవింపజేయబడ్డారు. కావున మన విశ్వాసం ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వమానవుల ప్రవక్త. సర్వమానవుల కొరకు వచ్చిన ప్రవక్తలు ఎంతమంది లిస్టు చెప్తారా? సర్వమానవుల కొరకు వచ్చిన ప్రవక్తలు చాలా మంది ఉన్నారా? అంటే యేసుక్రీస్తు కాదా? ఏ జాతి వారు? ఏ జాతి వారికి వచ్చారు ఆయన? బనీ ఇజ్రాయెల్ జాతి వైపునకు ప్రవక్తగా పంపబడ్డారు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం సర్వమానవుల ప్రవక్త కాదా? నూహ్ అలైహిస్సలాం వారు ఎవ్వరు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కరు మాత్రమే సర్వమానవుల ప్రవక్త. ఆయన తప్ప మిగతా ప్రవక్తలందరూ కూడా ఆయా తెగలకు, జాతుల వద్దకు వచ్చినటువంటి ప్రవక్తలు. ఇక 4వ విషయం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన సొంతంగా ఏది చెప్పరు. స్వతహాగా ఏది చెప్పరు. అల్లాహ్ నుండి విన్నదే చెబుతారు. ఈ విశ్వాసము మనకు ఉండాలి. ఏమని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ నుండి విన్నదే చెప్తారు. ఇందాక మీరు అడిగారు కదా, ఖురాన్లో లేదా ఈ మాట అని. ఏ హదీస్లో ఉంటే తీసుకోరా? హదీసులో ఉన్నా కూడా తీసుకోవాలి. ఎందుకు? హదీసులు కూడా అల్లాహ్ తరపు నుండి వచ్చినవే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సొంతంగా ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే ఎన్నోసార్లు కౌలా బింతే సాలబా రదియల్లాహు అన్న వారు తన భర్త విషయమై ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటే నాకు తెలియదమ్మా దీని గురించి అని చెప్పారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే ముజాదలా ఆయతులు దింపేంత వరకు ఆయన నోరు విప్పలేదు అసలు. ఇది అంటే చాలామంది ఈరోజు కొన్ని జమాతులు తయారైపోయినాయి, హదీసులను తీసుకోవడం లేదు. అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదించుగాక. హదీసులను తీసుకోకపోతే గనక మనం స్ట్రైట్గా అల్లాహ్ని తిరస్కరించినట్టే నిజంగా. ఎందుకనంటే గనక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు చెప్పిన ప్రతిదీ కూడా అల్లాహ్ నుండి వచ్చినదే. చివరికి ఆయన పెళ్ళిళ్ళు కూడా అల్లాహ్ తాలా నిర్ణయిస్తేనే జరిగినాయి తప్ప ఆయన అంతగా ఆయన చేసుకోలేదు. అయితే 4వ విషయం, 53వ సూరా అంటే సూర్య నజ్ము 3-4 ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడండి? ఆయన తన మనోవాంఛల ప్రకారం మాట్లాడటం లేదు.
అతని వద్దకు పంపబడుతున్నదంతా కూడా అల్లా యొక్క వాక్కులే అయ్యి దైవవాణి జిబ్రీల్ అలైహిస్సలాం వారు తీసుకొస్తేనే ఆయన మీకు బోధిస్తున్నాడు. అర్థమైందా? కావున ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వచ్చేటటువంటి విషయాలన్నీ కూడా దైవవాణి, వహీ. అంటే ఇక్కడ మనం ఎందుకు ఈ విషయాన్ని నమ్మాలండి? ఈ 4వ పాయింట్ దేనికి నమ్మాలి? ఎవరన్నా చెప్తారా? దేనికి నమ్మాలి? చాలామంది ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నిందలు వేశారు. ఇతను ఒక పిచ్చి పట్టిన కవి, ఇతను ఒక అరబ్బేతుల దగ్గర నేర్చుకొని వచ్చి మాకు చెబుతున్నాడు అని నిందలు వేశారు. ఈరోజు కూడా క్రైస్తవులు అంటున్నారు మా బైబిల్ చూసి రాశారండి అని చెప్పేసి. నిజమేనా? బైబిల్లో సూర్య బకరా 286 ఆయతులు ఉన్నాయి. ఏ బైబిల్ మొత్తం తిరిగేసినా కూడా 286 ఆయతులు సూర్య బకరా దొరకదు. మరి మొట్టమొదటి సూర్య ఫాతిహా కూడా అందులో దొరకదు. మరి అర్థమైందా? ఇవన్నీ అందుకోసమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వతహాగా ఏది చెప్పరు, అల్లాహ్ నుండి ఏది వింటాడో అది చెబుతాడు. ఈ నమ్మకం అనేది మనలో ఉండాలి సోదరులారా. తర్వాత 5వ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మాన్ని అనుసరించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మాన్ని మీరు అనుసరించాలి. ఇత్తిబాయే సున్నత్ 59:7 ఆయతులో ఏముందో చూడండి. 59 ఏంటండి? సూరే హస్ర్ 7వ ఆయతులో ఏం చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఇది ఈ పాయింట్ సరిపోద్దమ్మా. ఇందులో ఏం చెప్తున్నాడు అల్లాహ్ తఆలా? వమా ఆతాకుముర్ రసూలు ఫఖుదు, మీరు ఆయన ఏది ఇస్తే దాన్ని తీసుకోండి. అలాగే వమా నహాకుం అన్హు ఫంతహు, ఒకవేళ ఆయన మిమ్మల్ని దేని నుండి అయినా వారిస్తే దానికి దూరంగా ఉండండి, ఆగిపోండి. సో ఇక్కడ 5వ పాయింట్ ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మాన్ని మనము అనుసరించాలి. ఆయన ఏదైనా ఆజ్ఞాపిస్తే దాన్ని పాటించాలి. దాని జోలికి వెళ్ళొద్దు అన్నారంటే కనుక దాని జోలికి వెళ్ళకూడదు. ఈరోజు ముస్లింలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధులను ఎత్తుగా కట్టకండి, ఎత్తుగా కనపడినటువంటి సమాధిని నేలమట్టం చేయండి అన్నారు. కానీ ఈ దౌర్భాగ్యుల సమాధులను ఎత్తుగా కట్టేసి పచ్చ చాదరు ఎర్ర చాదరు కప్పేసి ఆరాధిస్తా ఉన్నారు. అర్థమైందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు సమాధులు కట్టి వాటి దగ్గర ముజావర్లుగా కూర్చోవద్దు అని అన్నారు. కానీ వాళ్ళు సమాధులు కట్టారు, ముజావర్లుగా కూర్చొని వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి మీద ఎర్ర చాదర్ లేదు, పచ్చ చాదర్ లేదు, ఏ కడ్డీలు సాంబ్రాణి దీపాలు ఎవరు వెలిగిస్తలేదు. అక్కడ సజ్దాలు చేసేవాళ్ళు లేరు, అక్కడ దువాలు చేసేవాళ్ళు లేరు, ఎవరు లేరు. మజీదు బయట జన్నతుల్ బకి 10,000 మంది సహాబీల యొక్క సమాధులు ఉన్నాయి. ఏ సమాధి మీద కూడా పచ్చ చాదర్ లేదు, ఎర్ర చాదర్ లేదు, ఎవరు అక్కడ పూజలు పునస్కారాలు చేయడం లేదు, ఎవరు అక్కడ దువాలు చేయడం లేదు. ఒకవేళ అదే సహాబీల సమాధులు, అదే యొక్క ఖులఫాయి రాషిదూన్ యొక్క సమాధులు, అదే ప్రవక్త సమాధి ఇక్కడ ఉంటే ఏం జరిగేది తెలుసా? బంగారంతో గుడి కట్టేసి ఒక్కొక్క సమాధి దగ్గర 10 మంది ముజావులు బతికేసేవాళ్ళు. అర్థమైందా? అల్లా దైవల్ అరబ్బుల్లో ఉంది కాబట్టి సేఫ్గా ఉన్నాయి. అల్హమ్దులిల్లా. కావున సోదరులారా, ప్రవక్త దేన్ని వారించాడు? సమాధులను వారించాడు. కానీ వీళ్ళు సమాధుల దగ్గర అంటే ప్రవక్తకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. అందుకోసమే ఈ దర్గాల వద్ద ఉన్న లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, లా ఇలాహ ముహమ్మద్, నువ్వు ఎన్నిసార్లు ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ఏముందయ్యా? ఎక్కడ ఫైల్ అయిపోతున్నావు నువ్వు ఎన్నిసార్లు ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే లాభం ఏముంది? ఆయన దేన్నైతే ఆయన ధర్మాన్ని అనుసరించకుండా. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. ఇక 6వ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించాలి. బుఖారీ, ఈ బుఖారీలో వచ్చింది,
మీరు మీ తల్లిదండ్రుల కన్నా, పిల్లల కన్నా, మిగతా అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించినంత వరకు మీరు మోమిన్ కాలేరు అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇందాక మనం ఉమర్ రదియల్లాహు అన్హు వారు హదీస్ చెప్పుకున్నాం కదా, ఆ హదీసే. తర్వాత 7వది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలను వ్యతిరేకించరాదు. ఆదేశాలను వ్యతిరేకిస్తే అతను ఏమవుతాడు? కాఫిర్ అయిపోతాడు. సూరే నిసా 4వ సూర 65వ ఆయతులో అల్లా ఏమంటున్నాడు కాస్త చూడండి. చదవండి. 4:65. అలా కాదు, నీ ప్రభు సాక్షిగా వారు తమ పరస్పర విభాగాల విషయంలో న్యాయ నిర్చేతగా స్వీకరించినంత వరకు మరియు నీవు ఏదైనా చేసినా దాని గురించి వారి మనసులో ఏమాత్రం సంకోపం లేకుండా దానికి శిరస వహించేంత వరకు వారు విశ్వాసులు కాలేరు. ఏం చేయాలి? ప్రవక్త ఏదైనా సరే ఒక విషయంలో తమ తీర్పరిగా ఈయన న్యాయ నిర్ణేత అని అంగీకరించినంత వరకు, ఆయన ఏదైనా తీర్పు చెప్పిన తర్వాత తమ మనసులో ఎలాంటి సంకోచం లేకుండా ఈయన న్యాయంగా తీర్పు చెప్పాడు అన్న భావన రానంత వరకు మీలో ఎవరు కూడా విశ్వాసులు కాలేరు. ఒక భూమి విషయమయ్యి అబ్దుల్లా బిన్ జుబైరు తర్వాత ఒక వ్యక్తి వచ్చారు. అయితే భూమికి నీళ్లు పెట్టే విషయం గురించి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దుల్లా బిన్ జుబైర్ వైపునకు న్యాయం చెప్పారు. ఇతనేమన్నాడు? ముస్లిము అంటే అబ్దుల్లా బిన్ జుబైరు మీకు బంధువు అని మీ బంధువు వైపు తీర్పు చెప్పారా అని అన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు ఈ ఆయత అవతరించింది. అర్థమైందా? ఈ మాట చెప్పినప్పుడు ఈ ఆయత అవతరించింది. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే కనుక మీలో ఎవ్వడు కూడా విశ్వాసి కాలేడు. ఇడికే ఇది అయిపోయింది. ఓకేనా? రాసుకుంటున్నారు లేదా? రాసుకోండి. తౌహీద్, తౌహీదు దాని భాగాలు. ఇంకా తుడిపేస్తున్నాను ఇది. ఓకేనా? తౌహీద్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? ఏకదైవారాధన. వాలేస్లాం. తౌహీద్ అంటే ఏకదైవారాధన, ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించడం, ఒక్క అల్లాహ్ను మాత్రమే తమ ప్రభువుగా, తమ సృష్టికర్తగా, తమ యొక్క ఉపాధి సంరక్షకుడుగా, అన్ని రకాల మూలకారకుడుగా అల్లాహ్ను మాత్రమే విశ్వసించడము, అల్లాహ్ను మాత్రమే నమ్మడము, అల్లాహ్ను మాత్రమే ఆరాధించడమే తౌహీద్, ఏకదైవారాధన అంటారు. తౌహీద్లో ఎన్ని భాగాలు ఉన్నాయి?
3 భాగాలు ఉన్నాయి. ఒకటేంటి? రుబూబియత్. మొత్తం రాస్తాం. తౌహీదే రుబూబియత్. సరే, తౌహీదే రుబూబియత్ అంటే ఏంటి? ఎవరన్నా చెప్తారా? చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా జుమర్ 39వ సూరాలో 62వ ఆయతులో అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? అల్లాహు ఖాలికు కుల్లి షై. అల్లాహే అన్నింటిని పుట్టించినవాడు. అన్నింటిని పుట్టించినవాడు అల్లాహే అని అంగీకరించడమే తౌహీద్ రుబూబియత్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రభు ఎవరు? అల్లాహ్. మీ ఊరంతటికి ప్రభు ఎవరు? ఈ రాజ్యానికంతా ప్రభు ఎవరు? నేల పారాడే చీమలకి ప్రభు ఎవరు? సముద్రంలో చేపలకి ప్రభు ఎవరు? ఆకాశంలో పక్షులకి ప్రభు ఎవరు? వర్షాన్ని కురిపిస్తుంది ఎవరు? తల్లి గర్భంలో పిండాన్ని తయారు చేస్తుంది ఎవరు? ఈ సృష్టిలో ప్రతి దానిని, సజీవమైంది కానీ నిర్జీవమైంది కానీ ప్రతి దానికి ప్రభువు అల్లాహే. ప్రతి దానిని పుట్టించిన వాడు అల్లాహే అని నమ్మడమే తౌహీద్ రుబూబియత్. సోదరులారా, లేదు అన్నింటిని పుట్టించింది అల్లాహేనండి, కానీ మా ఊరిలో ఒక కొండ ఉంది, దాన్ని మాత్రం పుట్టించింది అల్లాహ్ కాదు అని అంటే అతను ముస్లిం అవుతాడా? కాలేడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పలానా గుట్ట పలానా స్వామిది, పలానా కోన పలానా అమ్మవారిది, పలానా దర్గా పలానా స్వామిది అంటే ఆ గుట్టలు గుట్టలే, ఆ కొండలు కొండలే స్వాములకు ఆపాదించేస్తా ఉన్నారు. నిజం చెప్పండి, ఆ గుట్టలు ఆ కోనలు వాళ్ళవేనా అల్లావే? అల్లావి. ఆ గుట్టల్లో ఉన్న ఇసుక రేణువు కూడా అల్లాదే. అర్థమైందా? స్వతహాగా మీరు చెక్కుకున్నటువంటి శిల్పాలు కూడా ఎవరు పుట్టిస్తే వచ్చినవి? అల్లాహ్ పుట్టిస్తూ వచ్చినవే. అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దానికి రబ్బు ప్రభువు అల్లాహే అని విశ్వసించడమే తౌహీదే రుబూబియత్ అని అంటారు. సూరే హూద్ 11వ సూర 6వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, భూమి పైన సంచరించే ప్రతి ప్రాణికి ఆహారాన్ని సమకూర్చే బాధ్యత ఎవరిది? అల్లాహదే. సూరే ఆలి ఇమ్రాన్ 3వ సూర 26, 27 ఆయతులలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ తెలియజేశారు, ఓ అల్లాహ్ విశ్వరాజ్యాధిపతి, నీవు కోరిన వారికి రాజ్యాన్ని ఇస్తావు, నీవు కోరిన వారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు, నీవు కోరిన వారికి గౌరవం మొసుగుతావు, నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు, సమస్త మేళ్ళు నీ చేతిలోనే ఉన్నాయి, నిశ్చయంగా నీవు ప్రతి వస్తువుపై అధికారం కలిగిన వాడు, నువ్వే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తావు, నువ్వే పగటిని రాత్రిలోకి చొప్పిస్తావు, నువ్వే నిర్జీవమైన వాటి నుండి జీవమున్న వాటిని తీస్తావు, నువ్వే జీవమున్న వాటి నుండి నిర్జీవమైన వాటిని వెలికి తీస్తావు, ఇంకా నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తావు. అంటే ఈ అధికారాలు, ఈ ఉపాధి, అదృష్టము, దురదృష్టము, చావడము, బతకడము ఇదంతా ఎవరు ఇస్తున్నారు? అల్లాహ్ ఇస్తున్నాడు అని అంగీకరించడమే తౌహీదే రుబూబియత్. చాలామంది ఇప్పుడు సంతానం కలగలేదని చెప్పేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అంటే చాలామంది అంటారు, ఎందుకు ఈ విధంగా వచ్చేసి చాలామంది రెడ్డి భాష అని పేరు పెట్టుకుంటారు. ఆ భాష ముందర రెడ్డి ఏంటంటే రెడ్డి ముఖానికి పోయిచ్చినాము, అక్కడ మాకు బిడ్డ పుట్టాడు అందుకని పెట్టుకున్నామని చెప్తారు. అనరా పెట్టుకుంటా ఉన్నారు చాలామంది. అర్థమైంది? అలా దర్గా పేర్లు పెడతారు. ఎందుకంటే మాకు బిడ్డలు పుట్టకపోతే మేము అక్కడ తిరిగి వస్తే పుట్టారు అన్నటువంటి భావన, విశ్వాసం ఉంటుంది. ఇది కరెక్టేనా? అల్లాహనే పుట్టించేవాడు. వఖలక కుల్ల షైఇన్ ఫఖద్దరహు తక్దీరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లి గర్భంలో ఉన్నప్పుడు విధిరాతను రాశాడు. పిల్లలు ఎప్పుడు పుట్టాలో కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయింది. నీ ఉపాధి ఎంతో, నీ జీవం ఏదో, నీకు భార్య ఎవరో, నీ బిడ్డలు ఎంతమందో, నీ చావు ఎక్కడుందో, నీ ఉపాధి ఎంతో మొత్తం తల్లి కడుపులో ఉన్నప్పుడు డిసైడ్ అయిపోయింది. అర్థమైందా? నువ్వు అక్కడ వెళ్ళి తిరిగి వచ్చినందుకు నీకు బిడ్డలు పుట్టలేదు. సో కావున ఈ విధంగా మనము విశ్వసించాలి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, సూరే లుక్మాన్ 31వ సూర
11వ ఆయతలో అంటున్నాడు ఇదంతా అల్లా యొక్క సృష్టి, ఇక మీరు ఆరాధిస్తున్న దేవుళ్ళు ఏం సృష్టించారు ఒకసారి చూపించండి అంటున్నాడు అల్లా. అర్థమైందా? ఈ భూమిని అల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మ ఇస్తవా అలల్ అర్షి మా లకుం మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీన ఫలా తతదక్కరూన్. ఆయనే అల్లాహ్ భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో పుట్టించినటువంటి వాడు. ఇదంతా అల్లా చేసినప్పుడు ఇంక వీళ్ళేం చేసినట్టు, ఏం చేసినట్టు? సో కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే రూమ్లో కూడా అదే తెలియజేస్తున్నాడు. అల్లాహుల్లదీ ఖలకకుం, అల్లాహే మిమ్మల్ని పుట్టించాడు. సుమ్మ రజకకుం, ఆయనే మీకు ఉపాధినిచ్చాడు. సుమ్మ యుమీతుకుం, ఆయనే మీకు ప్రాణాలు తీస్తున్నాడు. సుమ్మ యుహయ్యికుం, మళ్ళీ మిమ్మల్ని తిరిగి లేపేది కూడా ఆయనే. హల్ మిన్ సురకాయికుం మై యఫలు మిన్ జాలికుం మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. ఈ 4 పనుల్లో మీరు ఆరాధించే దేవుళ్ళలో ఏ ఒక్క పనైనా చేయగలిగినటువంటి వాడు, సామర్థ్యం కలిగిన వాడు ఉన్నాడా? సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. మీరు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లా పవిత్రుడు, ఉన్నతుడు. కావున మిమ్మల్ని పుట్టించే శక్తి వారికి లేదు, మిమ్మల్ని చంపే శక్తి వారికి లేదు, మీకు ఉపాధినిచ్చే శక్తి వారికి లేదు, మీకు సంతానాన్ని ఇచ్చే శక్తి వారికి లేదు, మీకు ఆరోగ్యాలను బాగు చేసే శక్తి కూడా వాళ్ళకి లేదు. కాబట్టి వీటన్నిటికీ సృష్టికర్త అల్లాహ్ మాత్రమే అని అంగీకరించడమే తౌహీదే రుబూబియత్. అలాగే నాస్తికులు కూడా అసలు దేవుడే లేడయా బాబు అని చెప్పేసి అంటారు. నాస్తికులు అంటారా లేదా? అంటున్నారు. వాళ్ళకి సవాల్ విసురుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వాళ్ళకి ఎవరైతే దేవుడే లేడు అని అంటున్నారో వాళ్ళకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సవాల్ విసురుతున్నాడు. ఏమిటి వీరు పుట్టించేవాడు ఎవడు లేకుండానే తమంతట తామే పుట్టుకొచ్చారా, లేక వారే స్వయంగా సృష్టికర్తలా, అంటే తమను తామే ఏమైనా సృష్టించుకున్నారా? ఏమిటి భూమి ఆకాశాలను వాళ్ళు ఏమైనా తయారు చేశారా? అసలు వాళ్ళు నమ్మే రకం కాదు. ఈ ఆయతు నాస్తికులకు చెంపపెట్టు లాంటిది. కావున సోదరులారా, ఇక్కడ మీకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే రుబూబియత్ అనంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణం ఉన్నదాన్ని, ప్రాణము లేని దాన్ని, గడ్డి పోచను, దోమను, చీమను, పక్షిని, ప్రతి దానికి దేవుడు అల్లాయే, ప్రతి దానికి దేవుడు సృష్టికర్త అల్లాయే అని ఒప్పుకోవటము, నమ్మటము, అంగీకరించడమే తౌహీద్ రుబూబియత్. అర్థమైంది లేదా? మిగతాటి ఉలుహియతు, అస్మా వసిఫాతు నెక్స్ట్ క్లాస్లో ఇన్షాల్లా తెలుసుకుందాము. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.